తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేశారు. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగా అంతరాయం ఏర్పడుతోంది. హైకోర్టు వెబ్సైట్ లో బెట్టింగ్ సైట్ ప్రత్యక్షమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్. ఏకంగా ప్రస్తుతానికి ఎక్కడైతే బెట్టింగ్ యాప్ ని క్లోజ్ చేయాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయో, న్యాయస్థానాలు తీర్పునిస్తున్నాయో, ఇప్పుడు అదే వెబ్సైట్ ని హ్యాక్ చేసి బెట్టింగ్ సైట్ గా ఒక కంప్లీట్ పిక్చరైజేషన్ మార్చేశారు కొంతమంది సైబర్ ఫ్రాడ్ చేసిన వ్యక్తులు. సైబర్ నేరగాళ్ళు డైరెక్ట్ గా హైకోర్టు వెబ్సైట్ ని హ్యాక్ చేశారంటే అర్థం చేసుకోండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఎంత డేంజరస్ గా మారిపోయారు సైబర్ నేరగాళ్ళని అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు వెబ్సైట్ నే కంప్లీట్ గా హ్యాక్ చేసి ఏకంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన దాన్ని దాంట్లో పిక్చరైజేషన్ చేశారట. సో ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేయడానికి అంతరాయం ఏర్పడడంతో వెంటనే అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు సంబంధించిన రిజిస్ట్రార్. సో ప్రస్తుతానికి కేసు నమోదైంది. ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఎవరు చేశారు, ఎక్కడి నుంచి ఈ హ్యాకింగ్ జరిగింది, ఐపీ అడ్రస్ ఏంటి, ఏ ప్రాంతం నుంచి జరిగిందనే దానిపైన పలు కోణాల్లో దీనిపై వాళ్ళు విచారిస్తున్నారు.